అసలు స్కామ్ అంటే ఏంది, దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా. ఇదే టీటీడీలోని మన 2 ఉదాహరణ కూడా చెప్తా. తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్. మీరు అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్ మేర. శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు. దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో, అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు. 67% ఖర్చుతో టీటీడీ పెట్టాలని, 33% ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని 684 కోట్లతో కట్టేయమని చెప్తారు. జరిగింది. గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు. టీటీడీనే 67% డబ్బిస్తుంది, కానీ టీటీడీకి సంబంధించిన ఎవరు లేరు. ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు. అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు. కారణం ఏంటి? రహస్యం ఏంటి? బోర్డు అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు. ఇది స్కామ్. కనపడడం లేదా? దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి 40 కోట్లు ఖర్చు తగ్గించినారు. అదే బ్రిడ్జ్ను, అదే ఫ్లైఓవర్ను మరి 40 కోట్లు మిగిలిచ్చినారు కదా. మరి కొత్త బోర్డు రాకపోయిందంటే ఆ 40 కోట్లు ఎవరు జోబిలేకపోయిండు? రెండో స్కామ్ చెప్తా. టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు 10% మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది రూల్. ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు 10% మించి జమ చేయకూడదు. దిస్ ఇస్ ద రూల్ ఇన్ టీటీడీ. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో 1300 కోట్లు ఎస్ బ్యాంకులో చంద్రబాబు నాయుడు పెట్టించినారు. ఎస్ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో 1300 కోట్లు పెట్టించినారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది. పెట్టిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది. చెప్పండి స్కామ్ ఎక్కడ? ఆ డబ్బులు తీసిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఆన్ దేర్ ఓన్ కౌంట్. ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లోనే ఉండింటే ఈ 1300 కోట్లు ఏమయ్యేటి? మరి ఏది స్కీము? చెప్తామేనా? ఇన్ని ఉన్నా కూడా, మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని ఈ జోలికి పోలా. సరిదిద్దినాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం, సరిదిద్దినాము, ఆ తప్పులు జరగకుండా చేసినాం, కానీ రాజకీయాలు చేయాల. ఎందుకంటే మన దేవుణ్ణి మనం అబాస్పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలా. ఇప్పుడు వీళ్ళు చేసేటివి చూస్తూ ఉంటే అసలు ఏమీ చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం, దేవుంది కదా అని. మన రాజకీయాలు చేస్తే దేవుడు అమాస్పాలు అవుతాడని చెప్పి
టీటీడీ అనేది నిజంగా ఒక స్వతంత్ర వ్యవస్థ. అక్కడ బోర్డు మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి విశిష్ట ప్రఖ్యాతి చెందిన మనుషులు బోర్డు మెంబర్స్గా వస్తారు. ఇట్స్ అ బాడీ విచ్ ఇస్ గాట్ ఇట్స్ ఓన్ స్టేచర్. అంటే బోర్డు మెంబర్స్ కూడా ఎల్లయ్యలు పుల్లయ్యలు కాదు, కొంచెం ప్రిస్టీన్, కొంచెం ప్రిస్టేజియస్ పీపుల్, రెప్యుటేషన్ ఉన్న పీపుల్, ఇట్టోళ్ళు అక్కడ బోర్డు మెంబర్స్గా కూడా వస్తారు. ఇట్స్ స్వతంత్ర బాడీ. ఎందరో సీనియర్ అధికారులు పర్యవేక్షణలో జరుగుతుంది అది టీటీడీ. ప్లస్ ఓవర్ ద ఇయర్స్ కొన్ని సెంచరీస్గా బెస్ట్ వరల్డ్ ఓవర్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాక్టీస్ చేస్తారు. బెస్ట్ ప్రాక్టీసెస్కు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ నోన్ ఫర్. వరల్డ్ ఓవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దే ప్రాక్టీస్డ్. over decades, over centuries, it is evolved. అట్లాంటి దాన్ని, అంత రోబోస్ట్ ప్రొసీజర్స్ ఉన్నదాన్ని ఏకంగా దేవుడి ప్రతిష్టను మంట కలుపుతున్నామన్న కనీస ధ్యాస కూడా లేకుండా, దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ వీళ్ళు చేస్తా ఉన్న రాజకీయాన్ని నిజంగా అత్యంత హేయమైన రాజకీయాలు.